అందమైన సాయంత్రాన్ని స్వరజల్లులతో ఆరంభించి పరవశింప చేయబోతున్నవారు మరెవరో కాదు, పద్మశ్రీ డాక్టర్ చిత్ర గారు. వారికి పసందైన చక్కని వాయిద్య సహకారాన్ని అందించబోతున్న వారు ఫణి అండ్ ద సుప్రీమ్స్. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. మీ అందరి కరతాళ ధ్వనులతో పద్మశ్రీ డాక్టర్ చిత్ర గారికి సాదర స్వాగతం పలుకుతాం వేదికపైకి. థ్యాంక్ యూ స్వప్న గారు. ప్రార్థనతో చిత్ర గారి వాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అందరికీ నమస్కారం. విజయ మూవీస్ నాగిరెడ్డి గారి కొన్ని పిక్చర్స్లో పాడడానికి నాకు కూడా భాగ్యం దొరికింది. ఈరోజు నాగిరెడ్డి గారి స్మరణ పురస్కారం జరుగుతున్న ఈ యొక్క ఒకేషన్లో నాకు కూడా ప్రోగ్రాం చేయడానికి అవకాశం ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఫణి గారు, వాళ్ళ ఆర్కెస్ట్రా చాలా బాగా వాయిస్తారు. వాళ్ళతో పాడడం నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్. ఒక్కొక్కసారి వాళ్ళతో ప్రోగ్రాం చేసినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఒక శ్లోకంతో స్టార్ట్ చేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతం ఉపాస్మహే. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఎన్నిసార్లు విన్నా ఈ పాట అదే తీయదనం వినిపిస్తుంది చిత్రగారి గొంతులో. తర్వాతి పాట రవీంద్ర భారతిలో సరిగమల చెట్టు.
మన చిత్ర గారు. వారు పాడబోతున్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోని పాట. ఏగువలోన గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. ఏగువలోన గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. పండిన చేతికిన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీరగట్టింది. చీరల్లో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు జుట్టండి. కొప్పున పూలు గుప్పి తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. చిన్నారులందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాతి పాట కాస్త జల్లంత కవ్వింత కావాలి కదా సభకి. గీతాంజలి చిత్రంలోని ఈ పాట ఆలపించబోతున్నారు చిత్ర గారు. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులో పరుగులో ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. చిత్రగారితో కోరస్ కోసం గొంతు కలిపిన చిన్నారుల పేర్లు ఎన్ తేజస్విని, సాహితి, సంజన. చిత్రగారితో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆలపించిన శరత్ సంతోష్ కూడా అభినందన తెలుపుతున్నాం. తర్వాతి పాట నేటి రోజుల నుండి నాటి రోజుల్లోకి వెళ్ళబోతున్నాం. సన్నగా వీచే చల్లగాలిలో. ఈ పాటని ఒరిజినల్గా ఆలపించింది సుశీలమ్మ గారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు చిత్రగారి గొంతులో ఈ పాటని వినబోతున్నాం. ఇది ఒక ట్రయల్ మాత్రమే. నాకు చాలా భయం వేసింది ఈ పాట పాడడానికి. సుశీల గారు అంత చక్కగా పాడే పాట నేను ట్రై చేస్తాను. సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే. తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలో కననాయే. సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే. తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయే. కనులు తెరచినా నీవాయే, కనులు మూసినా
విశిష్ట అతిథులు కళా తపస్వి విశ్వనాథ్ గారికి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్, ఇన్నోవేటివ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారికి, అలాగే సాహితీవేత్త, ఫిజిసిస్ట్, జర్నలిస్ట్, లిరిసిస్ట్, హ్యూమనిస్ట్ గోలపూడి మారుతిరావు గారికి, ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుతున్నాం, స్వాగతం తెలుపుతున్నాం సార్. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. నిజంగానే ఇంత అద్భుతమైన పాట విన్నాక ఇంకా ఏది కోరేది ఏది చెప్పేది. కానీ తర్వాతి పాటలోకి వెళుతున్నాం. ఒక్కసారిగా వాతావరణం మారబోతోంది. గురువారం మార్చి 1 గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. చూస్తూనే ప్రేమ పుట్టి నీపైనే లెన్సు పెట్టి నిదరే పోనందే నా కన్ను. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే. మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏమాయో చేసావే. ఓం శాంతి శాంతి అనిపించావే. థ్యాంక్ యూ. తమిళ సాహిత్యం నుండి తీసుకున్న ఈ పాటని మార్నింగ్ రాగా సినిమాలో వాడడం జరిగింది. తాయే యశోద అనే ఈ పాటని తోడి రాగంలో కంపోజ్ చేయడం, ఆలపించడం మామూలుగా జరుగుతూ ఉంటుంది. ఈ పాటని రాసిన వారు ఉతుక్కాడు వెంకట సుబ్బయ్యర్. వారి పాటను ఆలపించబోతున్నారు తేజస్వి. ತಾಯೇ ಯಶೋದ ಉಂದನಾಯ ಕುಲ ತುದಿತ, ತಾಯೇ ಯಶೋದ ಉಂದನಾಯ ಕುಲ ತುದಿತ, ಮಾಯಂಗೋಪಾಲ ಕೃಷ್ಣ ചെയ്യുഞ്ചാലത്തെ കേളടി. തായേ യശോദ ഉദനായ കുല തുദിത, മായങ്കോപാല കൃഷ്ണ ചെയ്യുഞ്ചാലത്തെ കേളടി. തായേ യശോദ. Oh Yashoda, the son of universe, there is none like him in the universe. Oh Yashoda, the son of universe, there is none like him in the universe. The son of yours, there is no one like him in the universe. చిత్రగారిని సాదరంగా మరోసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చిత్రకారుతో గొంతు కలపడానికి నేపథ్య గాయకులు పార్థసారథిని కూడా ఆహ్వానిస్తున్నాం.
వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారవా పురుషుల్లోన పొంగవా పులకింతొస్తే ఆగవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ అమ్మని నున్న నీ బుక్క ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. ఎంఎం కీరవాణి గారు అద్భుతమైన రాగంలో చాలా అందమైన పాటని సమకూర్చారు. వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి ఈ పాటని ఆలపించబోతున్నారు చిత్ర గారు. కొత్త సంగతులు వేశారు ఇవాళ రెండో చరణంలో ఆన్ ద స్పాట్. చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు చిత్ర గారు. అలాగే నీకు కూడా శరత్ ధన్యవాదాలు. ఇప్పుడే విచ్చేసిన మా ముఖ్య అతిథి దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి ప్రత్యేక వందనాలు, స్వాగతం సార్. అలాగే మెరుపు తీగ డైనమిక్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారికి కూడా ప్రత్యేక స్వాగతం. ఈ పాటని చిత్రగారితో సహా ఆలపించడానికి పార్థసారథిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రియా పిలుపు అందిరా శ్రీకృష్ణార్జున విజయంలోని ఈ పాటని కంపోజ్ చేసిన సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేష్ గారు. పిలుపు వందెరా నాదోరా ప్రియా పిలుపు వందెరా నాదోరా అది గానమై సుమబాణమై నా ప్రాణమై కదలాడెనురా. ఓ ప్రియా ప్రేమ పొంగిన గంగలా ప్రియా ప్రేమ పొంగిన గంగలా ఆలేఖతో నారాకతో వలరాయడే పులకించే భళా. ఓ ప్రియా పిలుపు వందెరా నాదోరా. ఈ సంగీత లహరిలో ఆఖరి పాట మరొక విజయవారి పాట మధురమే సుధాగానం భైరవ ద్వీపంలోని పాటని ఆలపించబోతున్నారు పార్థు చిత్ర గారు. ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేస్తున్న మా మ్యూజిక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మిదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మిదిలే తొలి సంగీతం చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా కిరణాలు ఎన్ని ఉన్నా పలుకొక్కటే కదా శతకోటి భావాలను పలుకు ఎదమారునా సరిగమను మారుతున్నా మధురిమను మారునా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా అనుభూతులెన్ని ఉన్నా హృదయమొకటే కదా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మిదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మిదిలే తొలి సంగీతం మదిలో మోహన గీతం మిదిలే తొలి సంగీతం. విజయ వారి ఇంటి కోడలు శ్రీమతి ప్రీతిరెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చిత్రగారి పాటలో శృతి లయ భావం మాధుర్యం అందం రసం ఉల్లాసం ఉత్సాహం ఆనందం అభినయం సొంపు సోయగం భక్తి రక్తి శక్తితో పాటు ముక్తిని కూడా ప్రసాదించే అందమైన పాటల్ని విన్నాం ఇవాళ. ఈ సాయంత్రం వాయిద్య సహకారం అందించిన ఫణి అండ్ సుప్రీమ్స్ వారికి కూడా ధన్యవాదాలు. అలాగే చిత్రగారితో కలిసి పాడిన నేపథ్య గాయకులు శరత్ సంతోష్, తేజస్విని, పార్థసారథి, చిన్నారులు సాహితీ, సంజన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తర్వాతి కార్యక్రమం కొన్ని ఆడియో విజువల్ ఫిల్మ్స్ని చూడబోతున్నాం. నిజానికి నాగిరెడ్డి గారిని తలుచుకోవాలంటే వారు నిర్మించిన చిత్రాల పేర్లు అనుకుంటే చాలు. ఆ తరం నుండి ఈ తరం వరకు ఈ పాటలు వింటేనే ఏ విధమైన స్పందన వచ్చిందో ఆడియన్స్లో మనం చూడొచ్చు. ఆహా ఓహో అని అనుకుంటూ ఉంటాం సినిమా పేర్లు వినంగానే. వ్యాపారవేత్తగా, దర్శకుడిగా,
మానవతావాదిగా బహుముఖ రూపాలు దాల్చి ప్రతి పనిలోనూ అంకిత భావాన్ని మెరిపించిన ఘనులు. నాగిరెడ్డి గారి మరొక విశేషం, అందరికీ తెలిసిన విశేషం ఏమిటంటే, వైద్య రంగంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా కూడా కేవలం సేవా దృక్పథంతో చెన్నైలో విజయ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ని స్థాపించి ఎందరికో నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్లో కేవలం 30 పడకలతో మొదలైన ఈ ఆసుపత్రి ఇప్పుడు ఈరోజు 800 బెడ్స్ ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ఎదగడం నాగిరెడ్డి గారి ముందు చూపు, సంకల్ప బలానికి నిదర్శనం. అప్పటి విజయ హాస్పిటల్స్ విజయ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్గా విస్తరించి మరిన్ని కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. 15,000 అతి క్లిష్టమైన బీటింగ్ హార్ట్ సర్జరీస్తో నంబర్ 1గా ఉన్న హాస్పిటల్గా పేరుగాంచి గుండె జబ్బు నివారణకు కూడా పాటుపడుతోంది. అలాగే క్యాన్సర్ మహమ్మారి ఏ విధంగా ఏటా వ్యాప్తి చెందుతోందో మనందరికీ తెలిసిన విషయమే. అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకి కృషి చేస్తూ అధునాతన థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో తొలి దశలోనే క్యాన్సర్ని పసిగట్టడం ద్వారా ఎందరికో సేవనందిస్తోంది విజయ హాస్పిటల్. నాగిరెడ్డి గారి మరొక స్వప్నం విజయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్గా రూపుదాల్చి అనేక మంది యువతకి విలువైన విద్యని సరైన విలువలతో అందిస్తోంది. సో బహుముఖ రూపాలు దాల్చిన నాగిరెడ్డి గారు ఏది చేసినా సంపూర్ణ అంకిత భావంతో చేశారు కనుకనే అన్ని రంగాల్లో ధృవతారగా నిలిచారు. అప్పటి నుండే ఈ సంవత్సరం మనకి విజయనామ సంవత్సరం, అప్పటి నుండే వారికి విజయనామ సంవత్సరం మొదలైపోయిందని చెప్పుకోవాలి. ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మన విశిష్ట అతిథుల్ని సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఈనాటి విశిష్ట అతిథులకి ఆహ్వానం, స్వాగతం పలకబోతున్నారు ఎవరో కాదు, శ్రీ నాగిరెడ్డి గారి మునిమనువరాళ్ళు రిషిక అలేఖ్యలు. మొట్టమొదట మా ముఖ్య అతిథి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తాం. అలాగే కళా తపస్వి పద్మశ్రీ డాక్టర్ కె విశ్వనాథ్ గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. నటులు, సాహితీవేత్త శ్రీ గొల్లపూడి మారుతిరావు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందాల నటి తమన్నాని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథి ప్రముఖ నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అవార్డు గ్రహీత శ్రీ కొర్రపాటి సాయి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మీ కరతాళ ధ్వనులతో. శ్రీ నాగిరెడ్డి గారి తనయులు శ్రీ వెంకటరామరెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. విజయ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ CEO శ్రీ నాగిరెడ్డి గారి కోడలు శ్రీమతి భారతిరెడ్డి గారిని ప్రారంభ వాక్యాలు పలకవలసిందిగా కోరుతున్నాం. మీద ఉన్న పెద్దలందరికీ, సభకు విచ్చేసిన ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తెలుగు సినిమాకు విశిష్ట గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఘనపాటి స్వర్గ బి నాగిరెడ్డి గారు తన ప్రాణ స్నేహితుడైన చక్రపాణి గారితో కలిసి 1950 సంవత్సరంలో నాగిరెడ్డి గారు విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ను స్థాపించి పాతాళ భైరవి, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి ఎన్నో ఆణిముత్యాలు తెలుగు ప్రేక్షకులకు అందించి తెలుగు సినిమా నిర్మాణంలో ఓ మైలురాయిగా నిలిచిపోయారు. గత సంవత్సరం ఆ మహనీయుని శతజయంతి ఉత్సవాలను మా మెడికల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు ఘనంగా నిర్వహించిన సంగతి కళా అభిమానులకు తెలిసిందే. ఆయన జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా ఉత్తమ నిర్మాతలకు బి నాగిరెడ్డి స్మారక అవార్డును ప్రదానము చేస్తున్నారు. ధన్యవాదాలు మేడం. తర్వాత మాట్లాడబోయేవారు 7 దశాబ్దాల తన జీవన కాలంలో చదువు, సంస్కారం, భాష, భావం, రచనం, వచనం, నటనం, పఠనం అన్నిటినీ అవపోసన పట్టి తన అనుభవాన్ని ప్రపంచంతో పంచుకున్న ఘనత ఆయనది. రేడియో, స్టేజ్, రచన, సినిమా, టీవీ రంగాల్లోనే కాదు జీవితాన్ని కూడా కాచి వడపోసిన నిష్ణాతులు. ఇవాల్టి అవార్డు కోసం సినిమాని ఎంపిక చేసిన జ్యూరీ సభ్యుల్లో ఒకరు. యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్, ఫిజిసిస్ట్, లిరిసిస్ట్, జర్నలిస్ట్, డ్రామటిస్ట్, హ్యూమనిస్ట్ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారిని నాగిరెడ్డి గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పక్కన సైటేషన్ అని రాశారు. నాగిరెడ్డి గారి గురించి తెలుగుదేశానికి 63 ఏళ్ళుగా తెలుసు. ఒక
100 సంవత్సరాల నిండుగా జీవించిన ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక ఉద్యమం చేసుకున్న ఒక మహానుభావుడి స్మృతి చిహ్నంగా మరొక ఉద్యమాన్ని ప్రారంభించిన వెంకటరామరెడ్డి గారు, భారతీరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులందరూ, విజయ మెడికల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు ప్రారంభించిన ఈ అద్భుతమైన ఉద్యమంలో ఇది 2వ మజిలీ. నేను సంస్థ తరఫున కొన్ని విషయాలు మాట్లాడేది నేను కనుక నా గురించిన విషయాలు కూడా కొన్ని మాట్లాడతా. ఇక్కడ నిలబడడానికి నాకు కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి కనుక ఈ దేశంలో 2 అపూర్వమైన ఉద్యమాలకి కారణమైన ఆ వ్యక్తి జీవితాన్ని సెలబ్రేట్ చేసే దశలో మరో అద్భుతమైన సంకల్ప బలం చేసుకున్న 4 పెద్దలు 70 సంవత్సరాల క్రితం ఎలీట్స్ బీచ్లో కూర్చున్నారు. మీ అందరికీ, వీరందరికీ మనసారా స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం. నాగిరెడ్డి గారి తనయులు వెంకటరామరెడ్డి గారు శ్రీ మారుతిరావు గారిని ఆత్మీయంగా సత్కరిస్తారు. తరువాత సినిమా రంగానికి కొత్త ఊపిరిని పోసి ఒక తరంలో శృతి వీరు, గతి వీరు, కళలకి కృతి వీరు భారతి. నాడు విజయ వారితో కలిసి సౌండ్ ఇంజనీర్గా తొలి అడుగులు వేసిన వీరు తెలుగు సినిమా రంగం వెలుగుగా ప్రపంచవ్యాప్తంగా జేజేలు అందుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. శంకరాభరణాన్ని ధరించి శృతిలయల సృష్టికర్తగా సినీ సాగర సంగమంలో స్వర్ణకమలమైన కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మారుతిరావు మాటల రచయిత కాబట్టి చాలా బాగా మాట్లాడగలడు. నేను అంత మంచి వక్తను కాదు. నా పక్కనే దిగ్గజం లాంటి నారాయణరావు కూర్చుని ఉన్నాడు. అందుకని నేను కూడా మీ అందరిలాగా అతని స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నాను. అయితే ఒక చిన్న 2 విషయాలు చెప్పేసేసి త్వరగా ముగిస్తే మీకు మంచిది, నాకు మంచిది. నేను మొత్తం నా చదువంతా 3 కాలేజెస్లో జరిగింది. ఇంటర్మీడియట్ అనేది గుంటూరు హిందూ కాలేజీలో బుద్ధిరాజు రామచంద్రరావు గారు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు జరిగింది. బిఎస్సి డిగ్రీ ఏసీ కాలేజ్ గుంటూరు హెచ్హెచ్ సైప్స్ అనే ప్రిన్సిపాల్ దగ్గర జరిగింది. నా జీవితం అనేది వాహిని స్టూడియోస్లో ప్రిన్సిపల్ నాగిరెడ్డి గారి దగ్గర జరిగింది. నేను ఉద్యోగరీత్యా మొట్టమొదటిగా అడుగుపెట్టింది వాహిని స్టూడియోస్లో. అప్పటి నుంచి నేను నా అవతారం మార్చే వరకు కూడా వాహిని స్టూడియోస్లోనే ఉన్నాను. నాగిరెడ్డి గారి గురించి నాకు బాగా అర్థమైంది, తెలిసింది ఏంటంటే దేర్ ఇస్ నో అదర్ పర్సన్ హూ హ్యాస్ గాట్ ఏ విజన్ ఆఫ్ హిస్ క్యాలిబర్. ఎంత విజనో చెప్పడానికి వీల్లేదు. ఆయనకి అసలు పేషెన్స్ అంటూ లేదు. వాహిని స్టూడియోస్ అయిన తర్వాత పక్కనున్న రేవతి స్టూడియోస్ కొనేసేసి దాని విజయ స్టూడియోస్ అని పేరు పెట్టినప్పుడు ఓవర్ నైట్ 10 రోజుల్లో మొత్తం దాని రూపు మార్చేసేసి ఎవెన్యూస్గా రోడ్డు పెట్టి ఇప్పుడు కొబ్బరి చెట్లు వేస్తే 10 ఏళ్లకు పెరుగుతాయి, నేను అంతవరకు ఓర్వలేనని చెప్పి సమూలంగా రూట్స్తో కూడా చెట్లు తెచ్చి పాతిపెట్టినటువంటి మహనీయుడు ఈయన. ఒక 50 చెట్లు మేము పొద్దున్న నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేటప్పటికి పెరిగిపోయి చెట్లు ఉన్నాయి. ఏమిటిదంటే నాగిరెడ్డి గారు. అలాగే ఒకసారి వాహిని స్టూడియోస్లో వర్కర్స్ స్ట్రైక్ వచ్చినప్పుడు పక్కన శ్యామల స్టూడియోస్లో, మెజెస్టిక్ స్టూడియోస్లో పెద్ద డ్యామ్ సెట్ ఒకటి తయారు చేస్తున్నారు. వాళ్ళు అవసరం కొద్దీ వచ్చారు కదా అని చెప్పి మెజెస్టిక్ స్టూడియోస్లో ఉన్న వర్కర్స్ కొంచెం తకరారు పెట్టారు. ఈయన కోపం వచ్చేసింది. వెంటనే యూ డోంట్ బిలీవ్, ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్సో. రాత్రికి కొంత 100 మందిని వర్కర్స్ని పెట్టేసి మొత్తం అక్కడి నుంచి ఆ సెట్స్ అన్ని వాహిని స్టూడియోస్ డైరెక్ట్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ దర్ వాజ్ షూటింగ్, వెరీ బిగ్ సెట్. అలాంటి మనిషి నాగిరెడ్డి గారు. ధన్యవాదాలు సార్. కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ గారికి నాగిరెడ్డి గారి తనయులు వెంకటరామరెడ్డి గారు ఆత్మీయ సత్కారం అందజేస్తారు. వీరు లేని తెలుగు సినిమాని
ఊహించుకోవడం కష్టం. ఏ వేషం ధరించినా వారికి వారే సాటి, ఏ రసం పలికించినా వారికి వారే సాటి. నవరస సార్వభౌములు సీనియర్ నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇది మామూలు అండి. ఇది నా జీవితంలో నటుడుగా సినిమాకు సంబంధించినంత వరకు నా లైఫ్లో ఇవాళ నేను అదే అడగాలనుకుంటున్నాను. ఒక స్టిల్ మాత్రం నాకు ఇంటికి పంపించండి, లేకపోతే ఎక్కడ దొరుకుతుందో ఒకసారి అట్ట పెట్టుకుంటానని. ఎందుకంటే విన్నానే తప్ప ఏనాడు నాగిరెడ్డి గారి గురించి కానీ, చక్రపాణి గారి గురించి కానీ, ఎల్వి ప్రసాద్ గారి గురించి కానీ, ఇలాంటి మహనీయులందరి గురించి వింటం తప్ప, నాటకాలు వేసే రోజుల్లో మంచి ఉద్యోగం చేసుకుంటున్నా, చెన్నపట్నం వెళ్ళే తాగుతున్నా, వెళితే మన ముఖం ఎవడు చూస్తాడరా, మన ఎవడు రానిస్తాడనే భయంతో వెళ్ళి ఒక్కసారి కూడా వాళ్ళని చూడలేనటువంటి పరిస్థితి అండి. ధన్యవాదాలు సార్. 2 ముక్కల్లో చాలా గొప్పగా చెప్పారు. శ్రీ వెంకట్రామరెడ్డి గారు శ్రీ కోట శ్రీనివాసరావు గారికి ఆత్మీయంగా సత్కారం అందజేస్తారు. తర్వాత నేటి అందాల భామ హ్యాపీ డేస్తో పరిచయమై తెలుగు తెరపై మెరిసి తమిళ్ పొన్నుగా అలరించి హిమ్మత్తో హిందీలోకి అడుగుపెట్టి అందరి మన్ననలు పొంది అనతి కాలంలోనే వెలుగుతున్న తార తమన్నా. ప్రస్తుతం విజయవారి బ్యానర్లో ఇప్పటికే 2-3 సినిమాల్లో పనిచేశారు తమన్నా. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. స్పెషల్గా స్టేజ్ మీద పెద్దలు అందరికీ నమస్కారం. వెంకట్రామరెడ్డి గారు, భారతి రెడ్డి గారు, దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. ది రీజన్ నేను ఎంత దూరం వచ్చానో, ఈవెన్ బిఫోర్ చాలా నా కెరియర్ బిగినింగ్లో వాళ్ళు నాకు చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళతో 3rd ఫిల్మ్ తమిళ్లో చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అండ్ లైక్ టు థ్యాంక్ దమ్. ఇక్కడ గెస్ట్గా పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సాయి కోరపటి గారికి, ఎస్ఎస్ రాజమౌళి గారికి కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ దిస్ అవార్డ్. నాకు చాలా ఇష్టమైన సినిమా ఇక. అండ్ ఐ కాల్డ్ అప్ రాజమౌళి సార్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. ఆడియన్స్గా నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. యూర్ అమేజింగ్ డైరెక్టర్ అండ్ వీ ఆల్ జస్ట్ లవ్ యూ. థ్యాంక్ యూ ఆల్. I invite Srimati Bharati Reddy garu to felicitate Tamanna. ఇవాల్టి ముఖ్య అతిథి తెలుగు సినిమా సృష్టి స్థితి లయ శాసించగలిగిన త్రిమూర్తుల సంగమం. కానీ పేరులో హరి. ఏ సినిమా తీసినా వీరికి వీరే సరి. డైలాగ్స్ జరి, ఒకప్పుడు విలేకరి, చూశారు రాజకీయ బరి, సినీ పరిశ్రమ సిరి, దర్శక రత్న డాక్టర్ దాసరి. సార్ తప్పులుంటే క్షమించాలి మరి. నాగిరెడ్డి గారు నిర్మించిన స్వర్గ్ నర్క్ చిత్రానికి దర్శకులుగా వ్యవహరించిన దాసరి గారిది విజయవారితో చాలా సుదీర్ఘమైన ఆత్మీయ ప్రయాణం. డాక్టర్ దాసరి నారాయణరావు గారిని తమ అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. సభా సరస్వతికి నమస్కారం. ఇది ఇలాంటి వేడుకలు, ఇలాంటి సభలు చారిత్రాత్మకాలు. జనరేషన్ టు జనరేషన్ చాలా అవసరమైన ఫంక్షన్స్. ఈ రోజున నాగిరెడ్డి గారి స్మారక అవార్డుని అందజేసే కార్యక్రమంలో ద్వితీయ అవార్డు ఇది. ఈ కార్యక్రమంలో ఈ రోజున ఈ వేదిక మీద ఆహుతులైన మా సాటి దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు, అలాగే ఇక్కడ
గొల్లపూడి మారుతిరావు గారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఆయన నాటక రచయిత, నటుడు. నేను నాటక రచయిత, నటుడిని. మేము నాటకాలు వేసే రోజుల్లో ఆయన రాసిన అనంతం నాటకాన్ని నేను పరిషత్తులో ప్రదర్శించాను. ఉత్తమ నటుడిగా వచ్చాను దాంట్లో. అలా మా ఇద్దరి అనుబంధం సుమారు 50 సంవత్సరాల అనుబంధం. గౌరవిస్తూ ఈ కార్యక్రమానికి పిలవడం, నాకు ఈ కుటుంబంలో ఉన్న సంబంధాన్ని చెప్పుకునే అవకాశం కలగడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. శ్రీ వెంకట్రామరెడ్డి గారు దాసరి వారిని సత్కరిస్తారు. మరి కొన్ని నిమిషాల్లోనే ఇవాల్టి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం మొదలు కాబోతోంది. మొదట ఈ అవార్డు కోసం ఈ సినిమాని ఎంపిక చేయడంలో జ్యూరీగా వ్యవహరించిన జాతీయ అవార్డు గ్రహీత, వినూత్న చిత్రాల సృష్టికర్త శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారిని వేదికపైకి వచ్చి విజయవారి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక నేటి అవార్డు గ్రహీత శ్రీ కొర్రపాటి రంగనాథ సాయి గారిని సత్కరించుకునే సమయం వచ్చింది. ఈగ చిత్రంతో సాహసం చేసి కథ, కథనం, గ్రాఫిక్స్ కలయికతో వినూత్న ప్రయోగానికి ఊపిరిపోసిన ఇన్నోవేటివ్ ప్రొడ్యూసర్ సాయి గారు డైరెక్టర్ రాజమౌళి గారితో కలిసి వారాహి చలనచిత్రం బ్యానర్ని నెలకొల్పారు. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం కోసం ప్రముఖులు, విశిష్ట అతిథులందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా సాయి గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా శ్రీ గొల్లపూడి మారుతిరావు గారిని కోరుతున్నాం. దర్శకులు రాజమౌళి గారికి స్వాగతం. శాలువా సత్కారంతో పాటు ₹1,00,000 ప్లాక్ని అందుకున్నారు శ్రీ కొర్రపాటి సాయి గారు. వారికి మీ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఇవాల్టి ముఖ్య అతిథి డాక్టర్ దాసరి నారాయణరావు గారిని ప్రతిష్టాత్మక శ్రీ బి నాగిరెడ్డి స్మారక పురస్కారాన్ని సాయి గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతిష్టాత్మక శ్రీ బి నాగిరెడ్డి స్మారక అవార్డు అందుకుంటున్నారు కొర్రపాటి సాయి గారు. ఈగ చిత్ర నిర్మాణానికి గాను 2012 సంవత్సరానికి. ఇంకా మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు అందరం కలిసి కొట్టాలి. ఖచ్చితంగా అందరినీ అలరించిన చిత్రం, కుటుంబ సమేతంగా అందరూ హాయిగా చూసిన చిత్రం ఈగ. అవార్డు గ్రహీత కొర్రపాటి సాయి గారిని వారి స్పందనని తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. దర్శకరత్న దాసరి గారికి, విశ్వనాథ్ గారికి, సంగీతం శ్రీనివాసరావు గారికి, గొల్లపూడి మారుతిరావు గారికి, తమన్నా గారికి, కోట శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ నా అభినందన తెలియజేసుకుంటూ, నేను చాలా తక్కువ మాట్లాడతానండి, ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ని ఇంత పెద్ద సినిమా నిర్మాత చేసిన రాజమౌళి గారికి, నా బ్యానర్కి వారాహి చలనచిత్రం పేరు పెట్టిన కీరవాణి గారికి, మా సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ప్రొడక్షన్ టీమ్కి, వాళ్ళందరికీ చెందిద్దండి, నా ఒక్కడిది కాదండి ఇది. ఈ అవార్డు సంబంధించి నాగిరెడ్డి గారి గురించి మాట్లాడేంత వయసు కానీ అనుభవం నాకు లేదండి. నేను జస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఎల్కేజీ స్టూడెంట్ అండి. ఇంకా ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. అందరికీ వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. వెంకటరామరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, జ్యూరీకి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ సాయి గారు. ఈ సాయంత్రం నిజంగా మరువలేనిది. వచ్చిన ప్రతి ఒక్కరికి, తెర వెనుక కృషి చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వవలసిందిగా విజయ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ CEO శ్రీమతి భారతిరెడ్డి గారి కోడలు ప్రీతిరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.